ముత్తైదువ లక్షణాలు. మొత్తం 5 అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అని అంటారు. అవి: 1. కాళ్ళకి పట్టీలు, మెట్టెలు. ఎందుకో చూద్దాం. కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలువబడుతుంది. ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత 2 రకాలైనటువంటి బ్రాంచెస్గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే, మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్ళి అక్కడ అంతమవుతుంది. అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలలో వారు ధరించేటటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖ ప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది. అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే టిబియా నెర్వ్ అని గూగుల్లో వెతికితే దొరుకుతుంది. ఇక 2వ అలంకార లక్షణం గాజులు. గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈ రోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు కాదు. మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి, అంటే గుండె స్పందనకి సంబంధించిన నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారు. ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెషర్, అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయటం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి. గాజులు అనేవి పురుషులు వేసుకోరు కదా, వారికి రక్తపోటు అవి రావా? పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయటం వల్ల, ఒక రకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండటం వల్ల వారిలో కొవ్వు శాతం తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది. అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారంతో లేదా రాగితో చేసిన కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి. అందున పొలం పనులు కాయకష్టం చేసేవాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాల్లా దృఢంగా ఉన్న వాటిని మాత్రమే సిఫార్సు చేయటం జరిగింది. ఈ నరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో రేడియల్ నెర్వ్ అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది. 3వది మెడలో మంగళసూత్రం. దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. అయితే మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు, మరి మగవాళ్ళ సంగతి ఏమిటి? మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్కి సహజంగానే నిరోధక వ్యవస్థని కలిగి ఉంటారు. కాబట్టి మగవారిలో ఆ క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.
ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్య పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి, గమనించవచ్చు. ఇక 4వది తలలో పూలు. వీటి నుండి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు కూడా తోడ్పడతాయి. ఇక 5వది చివరిది నొసటన సింధూరం. పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమరాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి 2 కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 7 చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞా చక్రంపై ఒత్తిడి కలుగజేయడం ద్వారా మనస్సును అదుపు చేయటం, ప్రశాంతంగా ఉండడం జరిగేది. ఇవే కాకుండా సైనస్ రాకుండా ముక్కు పుడక, చెవి పోట్లు దరికి చేరకుండా చెవి పోగులను ధరించేవారు. అవే పద్ధతులు నేటికి పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించుకోవచ్చు. స్వస్తి. వీడియో నచ్చితే విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. మీరు చేసే ప్రతి కామెంట్ ఎంతో సహాయకారి.